హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ చందన. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అసలు ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి అంటే చూడండి, ఇక్కడ డెఫినేషన్ రాశాను నేను. ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూస్డ్ టు సే అన్ యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ అట్ ఏ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్లో అంటే గతంలో ఏదైనా పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఏదైనా ఒక యాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూస్ చేస్తాం. ఓకే, చూడండి, ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన తెలుగు సెంటెన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాం. నిన్న ఈ సమయానికి ఇక్కడ వర్షం పడుతూ ఉంది. వాళ్ళు ఆ సమయంలో అక్కడ బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మా అబ్బాయి గత ఏడాది ఇదే సమయానికి 9వ తరగతి చదువుతున్నాడు. మా అమ్మ నిన్న ఆ సమయంలో దేవుని కోసం పువ్వులు కోస్తుంది. మేము నిన్న ఇదే సమయానికి టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం. ఇలాగా నిన్న మొన్న ముందు పాస్ట్లో ఎప్పుడైనా కావచ్చు జరుగుతూ ఉన్న యాక్షన్ని ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేసి ఎలా రాయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ కన్స్ట్రక్షన్ చూడండి. సబ్జెక్ట్ పెడతాం. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్బ్. పాస్ట్ కాబట్టి పాస్ట్లో మనం యూస్ చేసే హెల్పింగ్ వర్బ్స్ వర్స్ ఆర్ వర్బ్. ఓకే, వర్స్ దేనికి పెట్టాలి, వర్బ్ దేనికి పెట్టాలి మీకు తెలుసు కదా. ఐ, హీ, షీ, ఇట్. ఈ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు వర్స్ యూస్ చేస్తాం. ఈ ప్రొనౌన్స్ అనే కాదు, ఎనీ సింగులర్ ప్రొనౌన్ వచ్చినప్పుడు మనం వర్స్ యూస్ చేస్తాం. ఓకే, రిమైనింగ్ ఏమేమి ఉన్నాయి, వి, యూ, దే, బి, యూ, దే. ఇవి వచ్చినప్పుడు వ యూస్ చేస్తాం. ఓకే, ఇవి వచ్చినప్పుడే కాదు, ఎనీ ప్లూరల్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు కూడా వ యూస్ చేయొచ్చు. అంటే దేనికి సింగులర్ ఏంటంటే ఏ బాయ్ అనొచ్చు, ఏ గర్ల్ అనొచ్చు, ఏ పర్సన్ కూడా అనొచ్చు కదా. వీటికి ప్లూరల్ ఫామ్స్ అంటే బాయ్స్ అంటారు, బాయ్స్కి వ పెడతారు, గర్ల్స్కి వ పెడతారు, పీపుల్కి వ పెడతారు. ఓకే, ఇలాగా ఏవి ప్లూరల్లో ఏవి సింగులరో ఫస్ట్ సబ్జెక్ట్స్ మీకు తెలియాలి. ఓకే, బహువచనం ఉన్నప్పుడు వ పెడతాము, ఏకవచనం ఉన్నప్పుడు వస్ పెడతాం. ఓకే, సబ్జెక్ట్ పెట్టిన తర్వాత వర్స్ ఆర్ వర్ హెల్పింగ్ వర్బ్స్గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వర్బ్ 4 అంటే ఐఎన్జీ ఫామ్ రాయాలి. ఐఎన్జీ ఫామ్ ఎందుకు రాయాలి అంటే అది జరుగుతూ ఉన్నప్పుడు పాస్ట్లో జరుగుతూ ఉన్నప్పుడు చెప్తాం కాబట్టి ఇక్కడ V4 రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ అండ్ టైం ఫ్రేస్. ఆబ్జెక్ట్ అండ్ టైం ఫ్రేస్ ఆప్షనల్, మనం రాసుకుంటే రాసుకోవచ్చు, అంటే సెంటెన్స్లో ప్రకారం రాయాలి. సెంటెన్స్లో ఉంటే ఇంగ్లీష్లో కూడా రాయాలి. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఐ వాజ్ స్టడీయింగ్ ఫర్ మై ఎగ్జామ్స్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. దీనికి మీనింగ్ ఏంటి, నేను నిన్న ఇదే సమయానికి అంటే నిన్న నేను ఈ టైంకి వీడియో చేస్తున్నాను. కరెక్ట్గా ఇప్పుడు 5 అయింది, 5కి నిన్న వీడియో చేస్తున్నాను నేను. సో నిన్న జరిగిన యాక్షన్, నిన్న ఇదే టైంకి నిన్న ఏం చేస్తున్నాము అని చెప్తాం కదా. అప్పుడప్పుడు నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని చెప్తాం. సో అలాగే నిన్న నేను ఇదే సమయానికి ఇదే పర్టికులర్ టైంలో నిన్న, సో నేను నిన్న ఇదే సమయానికి చదువుకుంటున్నాను. దేనికి, నా ఎగ్జామ్స్కి నేను నిన్న ఇదే సమయానికి నా ఎగ్జామ్స్ కోసం చదువుతూ ఉన్నాను, అలాగనమాట. ఓకే, చూద్దాం సెంటెన్సెస్లో చూద్దాం. నిన్న ఈ సమయానికి ఇక్కడ వర్షం పడుతూ ఉంది. నిన్న ఈ సమయానికి ఇక్కడ వర్షం పడుతూ ఉంది. ఇట్ వాజ్ రైనింగ్ హియర్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఇక్కడ బై దిస్ టైం ఎందుకు వచ్చింది, ఒక నిమిషం. బై దిస్ టైం అనేది దేనికి ఈక్వల్ అంటే ఈ సమయానికి అని ఉంది కాబట్టి బై దిస్ టైం అంటాం. ఇట్ వాజ్ రైనింగ్ హియర్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ సమయానికి ఇక్కడ వర్షం పడుతూ ఉంది. ఓకే, వాళ్ళు ఆ సమయంలో అక్కడ బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ సమయంలో అక్కడ బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
దే వర్ వెయిటింగ్ ఫర్ ద బస్ దేర్ ఎట్ దట్ టైం. ఆ సమయంలో ఆ వేళలో అంటే ఎట్ దట్ టైం రావాలి. ఓకే, ఎట్ దట్ టైం. దే వర్ వెయిటింగ్ ఫర్ ద బస్ దేర్ ఎట్ దట్ టైం. ఓకే, నెక్స్ట్ వన్. మా అబ్బాయి గత ఏడాది ఇదే సమయానికి 9వ తరగతి చదువుతున్నాడు. మా అబ్బాయి గత ఏడాది ఇదే సమయానికి 9వ తరగతి చదువుతున్నాడు. మై సన్ వాస్, చూడండి మై సన్ అనేది సింగులర్ ప్రొనౌన్, సో వాస్ తీసుకున్నాం. మై సన్ అంటే ఒక్కడే, సో వాస్ అనమాట. మై సన్ వాస్ స్టడీయింగ్ 9th స్టాండర్డ్ బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. మై సన్ వాస్ స్టడీయింగ్ 9th స్టాండర్డ్ బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. మా అమ్మ నిన్న ఆ సమయంలో దేవుని కోసం పూలు కోస్తూ ఉంది. మా అమ్మ నిన్న ఆ సమయంలో దేవుని కోసం పూలు కోస్తూ ఉంది. మై మదర్ వాస్ ప్లకింగ్. కొయ్యడాన్ని ఏమంటారు? పువ్వులు కానీ ఆకులు కానీ తెంపడం, పీకడం, పెరకడం ఇలా అంటారు కదా. సో దానికి మనం ప్లక్ అనే వర్డ్ యూస్ చేస్తాం. ఓకే, మై మదర్ వాస్ ప్లకింగ్ ఫ్లవర్స్ ఫర్ ద గాడ్ ఎట్ ద టైమ్ ఎస్టర్డే. My mother was plucking flowers for the god at that time yesterday. Okay, next one. మేము నిన్న ఇదే సమయానికి టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నాం. మేము నిన్న ఇదే సమయానికి టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నాం. We were watching cricket match on TV by this time yesterday. We were watching cricket match on TV by this time yesterday. Okay. మా పిల్లలు నిన్న ఇదే సమయానికి బయట ఆడుకుంటూ ఉన్నారు. మా పిల్లలు నిన్న ఇదే సమయానికి బయట ఆడుకుంటూ ఉన్నారు. మై చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ అవుట్ సైడ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మై చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ అవుట్ సైడ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఓకే, మా పిల్లలు నిన్న ఇదే సమయానికి బయట ఆడుకుంటూ ఉన్నారు అంటే ఏం చెప్పాలి? మై చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ outside by this time yesterday. Okay, next one. వారు నిన్న ఆ సమయంలో పాటలు వింటూ ఉన్నారు. They were listening to songs at that time yesterday. Next one. మా అమ్మ నిన్న ఇదే సమయానికి ఇంటిని శుభ్రం చేస్తూ ఉంది. మా అమ్మ నిన్న ఇదే సమయానికి ఇంటిని శుభ్రం చేస్తూ ఉంది. చూడండి ఆన్సర్. మై మదర్ వాస్ క్లీనింగ్ ద హౌస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఓకే, నెక్స్ట్ వన్. మా పిల్లలు నిన్న ఆ సమయంలో హోంవర్క్ చేస్తూ ఉన్నారు. My children were doing homework at that time yesterday. Last one. నేను నిన్న ఇదే సమయానికి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను. I was talking on phone by this time yesterday. ఓకేనా? ఇలా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది పాస్ట్లో ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఏదైనా యాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు చెప్పడానికి ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ఎండ్. And if you like my video, please like, share and subscribe my channel.